కానీ ఈరోజు తెలంగాణ ప్రజా సమాజం అంతా తలదించు. ఎందుకంటే ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ పోరాటం జరిగిందో ఈ సీమాంధ్ర పాలకుల చేతిలో చిన్న చూపు చూడబడి వివక్షకు గురై అన్యాయానికి గురై నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి 60 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నో వేల మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవంతో పాటు వాళ్ళ కష్టాలు పోయి పేదల కన్నీళ్లు తుడిచి హైదరాబాద్ నగరంలో వచ్చే ఆదాయంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ అండగా ఉండొచ్చని అందరం భావించినాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మీ అందరికీ తెలుసు. గత దాదాపు 8.5-9 సంవత్సరాలుగా ఒక కుటుంబం చేతిలో, ఒక నియంత చేతిలో, ఒక దుర్మార్గమైన వ్యక్తి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం పగ్గాలు అధికారం వెళ్ళిపోయింది. ఈ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని పెన్షన్లు, రైతు బంధు అనే పేరుతోటి మభ్యపెట్టి మోసం చేసి మన వివేక్ గారు చెప్పిన ఏదైతే వాగ్దానాలు చేసిండో ఒక్క వాగ్దానం కూడా 8 ఏళ్ళలో నెరవేర్చలేదు. కానీ ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిని, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేందుకు నాటకాలు వేసుకుంటా, బూటకాలు వేసుకుంటా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న మాట వాస్తవం కదా. ఈరోజు భారత రాష్ట్రంలో దేశంలో పార్టీ పెడతా అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో. అప్పుల పాలైన తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేరు మీద, ధరణి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మోసం చేసి కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఆయన తొత్తులు లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు. కానీ పేదవాడి జీవితంలో మాత్రం మార్పు రాలేదు. కాగా గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా మద్యాన్ని ఇరులై పారించి ఎన్నో కుటుంబాలని నాశనం చేసి 10,000 కోట్లున్న ఆదాయాన్ని 40,000 కోట్లకు తీసుకుపోయి అదే డబ్బుని పెన్షన్ల రూపంలో రైతు బంధులో ఇస్తున్న తప్పితే ఆయన సొంతంగా ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ ఒక్క పైసా ఇస్తలేడు. మరి ఇటువంటి సందర్భంలో మళ్ళీ కొడుకు కోసం, బిడ్డ భవిష్యత్తు కోసం కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు ఆయన దేశ రాజకీయాలు అడుగుపెట్టుకుంటూ దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి బయలుదేరినంటే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మీ తెలంగాణ ప్రజలందరికీ ఈ మునుగోడు ఎన్నిక వచ్చింది కాబట్టి, నేను పోటీ చేస్తున్నా కాబట్టి, ఈ ఎన్నిక నా కోసం, ఒక పదవి కోసం, ఒక వ్యక్తి కోసం రాలేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు ప్రతిపక్షాలకు గౌరవం ఉందా? ఆనాడు ఉద్యమం చేసిన ఉద్యమకారులందరినీ గౌరవిస్తున్నదా ఈ ప్రభుత్వం? పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రాంతంలో వివక్ష కొనసాగుతున్న మాట వాస్తవం కాదా? నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఈ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో? నిజంగా ఏం జరుగుతుంది? పాలన ఏ విధంగా కొనసాగుతుంది? ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు? అధికార యంత్రాంగం ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి తొత్తులై పనిచేస్తున్నారు? నిజంగా చెప్పుకోవాలంటే సోదరులారా, ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణ ప్రజలం ఈ మునుగోడు ఎన్నిక ద్వారా ఒక బలమైన తీర్పిచ్చి, ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చి తెలంగాణలో మార్పు తీసుకురాకపోతే ఆర్థిక సంక్షోభంలోకి పోయి శ్రీలంక మాదిరిగా భయంకరమైన పరిస్థితులకు నెట్టబడతామని చెప్పేసి కూడా ఆలోచించడం. మేము మాలాంటి వ్యక్తులు అందరం కూడా పార్టీ మారినాం, పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లోకి పోయి ప్రజల దగ్గర పోతున్నామంటే ఒక బలమైన కారణం లేకపోతే ఈ పని చేసి ఉండే వాళ్ళం కాదు. ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వ్యక్తి మీద ఉంది. ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఈ మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి మన తలరాత మారబోతుంది. మన తలరాత మారాలి, మన ఆత్మగౌరవం నిలబడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మాత్రం ఈ మునుగోడులో కేసీఆర్ని గద్దె దింపాలి, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ఓటర్ల మహాశయులందరికీ కూడా నేను చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా,
ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక వ్యక్తి కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు, మీ అందరి కోసం వచ్చే ఎన్నిక, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడిన వివేక్ గారు ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేసి కేసీఆర్ గారు మోసం చేసిన విషయము చాలా క్లియర్గా చెప్పిండు. తెలంగాణలో ప్రతి ఉద్యమకారుడు ఏ విధంగా అవమానింపబడుతుండు, ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన, ఒక నియంత పాలన జరుగుతుంది. మరి ఈ అవినీతి పాలన పోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే మరి మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఆశీర్వాదము నా మీద ఉండి నేను మీ చేతిలో ఒక ఆయుధానిగా వాడుకొని ఈ దుర్మార్గం పాలన అంతమొందించాలని చెప్పేసి కూడా మునుగోడు నియోజక ప్రజలందరికీ కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పురోగతి వైపు పోతుంది దేశం అంతా. మరి రేపు కేంద్రంలో ఉన్న సర్కారు కాబట్టి, రేపు రాబోయే ప్రభుత్వం కూడా కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి, రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అది భారతీయ జనతా పార్టీ మోడీ గారికే సాధ్యం. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను గెలిపించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ.